జీవన్ రెడ్డి గారు ఇంకా మీ పార్టీ సంగతి చెప్తా. లోక్సభలో పాస్ అయింది, రాజ్యసభలో మీకు మెజార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీకి. మీరు అనుకుంటే ఆ రోజు అడ్డుపడవచ్చు, అడ్డుపడలేదు. మీరు బీజేపీతో కుమ్మక్కేంద్రు, బిల్లు పాస్ అయిపోయింది రాజ్యసభలో. బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీలు అనేటువంటి పార్టీలు తెలంగాణను అన్యాయం చేశారు. ఒక గొప్ప హైడల్ పవర్ ప్రాజెక్ట్ మనకు ఉండే అది ఈరోజు పోయింది. అది సీలేరు 500 మెగావాట్ 70 పైసలకు అంత మంచి మరి ఉండేది తీసుకున్నారు. మరి రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలు రాజ్యసభలో మరి ఆ రోజు మరి వాళ్ళకి మెజార్టీ ఉండే అంటే మాట్లాడుకున్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు. కాబట్టి నేను జీవన్ రెడ్డి గారు మీరు మాట్లాడిన వ్యాఖ్యానాలు మీరు ఉపసంహరించుకోండి. 3 వీడియోలు, ఎందుకంటే మీరు ఏం మాట్లాడినారు మీరు సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ సైలెంట్ ఉన్నారు. కేసీఆర్ గారు పిలిపించిండ్రు, రాష్ట్ర బంద్ చేసినాము. ఖమ్మము భద్రాచలం ఏరియాలో పెద్ద నిరసన కూడా మా పార్టీ తరఫున చేస్తాం. మీరు చేయలేదు, కాంగ్రెస్ వాళ్ళు చేయలేదు. మీరు ఆ రోజు ఎమ్మెల్యే, మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు 10 ఏళ్లకు మీకు యాదకు వచ్చిందా? తెలంగాణకు అన్యాయాల గురించి మీరు మాకు చదువు చెప్తారా? తెలంగాణకు ఏం అన్యాయం జరిగితే అది లేవనెత్తినటువంటి వాళ్ళం గులాబీ జెండా. ఇప్పుడు కాదు, ఎప్పటికైనా కూడా ఈ భూగోళం ఉన్నంత వరకు, సూర్యచంద్రులంత వరకు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి గులాబీ జెండా ఎల్లకాలం కూడా తెలంగాణ ప్రజలు ఎమ్మడి ఉంటుంది. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. రాజ్యాధికారం ఎల్లకాలం ఎవరికి సొంతం కాదు. ప్రజల నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు ఎమ్మడి ఉంటాం. తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తాం. తెలంగాణ రాష్ట్రాన్ని చాలా గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ఈరోజు ఈ ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రజలకు మంచి పనులు చేస్తే తప్పనిసరిగా మేము మద్దతు ఇస్తాం. ఇలా కొట్లాడాలి, చాలా ఇష్యూస్ ఉన్నాయి, చెప్తాము ఏం కొట్లాడాలి ఏం చేయాలని కూడా. ఒక సోదర రాజకీయ పార్టీగా మేము చెప్తాం. ఢిల్లీలో మనకి ఎన్ని రావాలి, ఏం కావాలి. ఒక్క 4 బీజేపీ ఎంపీలు గెలిచారు. కిషన్ రెడ్డి గారుతో పాటు ఇంకా 3 గెలిచారు. బండి సంజయ్ గారు నా మీద పోటీ చేసి గెలిచారు. ఒక్క పని చేసిర్రా ఈ రాష్ట్రానికి? గోదావరి నది పైన, కృష్ణా నది పైన ప్రాజెక్టులు కడుతున్నప్పుడు జాతీయ హోదా కావాలి చెప్పి కేసీఆర్ గారు 100 సార్లు ఉత్తరాలు రాష్ట్రం ప్రధానమంత్రి గారిని గెలిచినాం.